మాస్టారు గారు మా ఇంట్లో 86 ఏప్రిల్‌లో ఇంట్లో ప్రవేశించారు. ప్రవేశించిన తర్వాత మహాత్ములు చాలామంది మాస్టారు కోసం వచ్చారు. వెంటనే మనిషొచ్చి ఇట్లా మాయమ్మ గారొచ్చారు రమ్మంటున్నారన్నారు. సరే వచ్చాం. వచ్చేటప్పటికి ఆ తల్లి చాలా వృద్ధురాలు. ఆమెకి ఎన్ని వందల సంవత్సరాలున్నాయో ఎవరికీ తెలీదు. ఆ తల్లి కారులోంచి కూడా దిగే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితిలో కారులోనే ఉంచి ఇంక మనం దింపడం ఎందుకని ఆమెని కారులోనే హారతిచ్చి, కారులోనే టిఫిన్ పెట్టి, కారులోనే మా స్వామివారి మాస్టర్ ఆయనకి హారతి అది ఇచ్చి అన్నీ చేశారు. ఎవరో మరి ఒక సెక్యూరిటీ మనిషిలాగా వచ్చి తాళం తీసి 3 నిప్పు కణికలు మాస్టర్ పళ్ళెంలో వేశారట. అవి తీసుకొని ఆ కర్పూరం హారతి ఇచ్చి బాబా తర్వాత మళ్ళీ ఆయన కనబడితే కృతజ్ఞత చెప్దామన్నా కూడా కనబడలేదట ఆయన. ఎక్కడ వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా అక్కడ ఆ సాంప్రదాయం పాటించమని చెప్పేవారు కానీ, మన ఇష్ట ప్రకారంగా కాదు. గాణగాపురం వెళ్ళాము భిక్ష. మనం భిక్ష ఇవ్వడము, మాస్టారుకి ఏమంటే ఒక గిన్నెతో ఏదైనా భిక్ష చేసి అక్కడ పెడితే, ఆయన వచ్చిన వాళ్ళందరికీ భిక్ష పెడుతుండేవారు. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. మాస్టారు గారు మా ఇంట్లో 86 ఏప్రిల్‌లో ఇంట్లో ప్రవేశించారు. ప్రవేశించిన తర్వాత మహాత్ములు చాలామంది మాస్టారు కోసం వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళలో మొట్టమొదట రామిరెడ్డి తాత గారొచ్చారు. రామిరెడ్డి తాత గారు గుంటూరు తీసుకొచ్చారు ఆయన్ని. గుంటూరు తీసుకొచ్చినప్పుడు ఏం చేశారంటే ఆయన మరి ఎందుకో కోపం వచ్చి ఆయన పొలాల్లోకి వెళ్ళిపోయాడు.
అంటే ఆ స్థలం పవిత్రం చేయిద్దామని చెప్పి ఆయన్ని తీసుకొచ్చి మా బంజర కట్టే స్థలంలో అట్టే పెట్టారు. పెడితే మరి ఆయనకెందుకో కోపమొచ్చి పొలాల్లోకి వెళ్ళిపోయారు. అంటే చుట్టూ పొలాలు స్థలం చుట్టూ. పొలాల్లోకి వెళ్ళిపోతే ఆయన రమ్మనమంటే రాలేదని మాస్టర్ దగ్గరికొచ్చారు. మాస్టర్ దగ్గరికొచ్చి, "స్వామి మీరొస్తే ఆయన వస్తారు. లేకపోతే పొలాల్లోనే వెళ్ళిపోయాడు అలిగి. కాబట్టి మీరు రమ్మనమని" చెప్పి ఒకరోజు మాస్టర్ దగ్గరికి క గుంటూరు నుంచి కారేసుకొని ఒక నలుగురు, ముగ్గురు మనుషులు వ్యక్తులొచ్చారు. వచ్చిన తర్వాత మాస్టర్ దగ్గర ఇక్కడ వచ్చి మాట్లాడి, "స్వామి ఇది సంగతి" అని చెప్తే, "సరే వస్తానన్నారు." సరే అని వస్తాన్న తర్వాత వాళ్ళు ఎప్పుడూ కూడా మాస్టర్ దగ్గరికొచ్చిన భక్తులందరూ కూడా ఏం చేసేవాళ్ళంటే, ఇక్కడ మాస్టర్‌తో కలిసి మన ఇంటికొచ్చేవాళ్ళు. అక్కడ కూర్చొని మామూలుగా మాట్లాడుకోవడము, ఏదైనా కాఫీలు అవి ఇవి తాగడము, ఏదైనా మొహాలు ఇవి కడుక్కోవాలన్నా చేయాలన్నా అక్కడ మన ఇంటి దగ్గర చేసేవాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు కూడా మన ఇంటికొచ్చారు. మాస్టర్‌తో చెప్పి మాస్టర్ రెడీ అయ్యే టైం లోపల. వచ్చినప్పటికి అప్పుడు ఏమైంది వాళ్ళొచ్చి, "ఇలా దీనికోసం వచ్చాం మేము ఈ కారణంగాను మాస్టర్‌ని తీసుకెళ్ళడానికి" అని అన్నారు. అంటే నేను కూడా మా రామిరెడ్డి తాతగారిని చూడాలనే ఉద్దేశంతో మాస్టర్ దగ్గరికొచ్చి, "సార్ నేను కూడా వస్తాను" అన్నా. "అమ్మ వాళ్ళే కారేసుకొచ్చారు. నన్ను తీసుకెళ్తే నాతో పాటు ఇంకొక వ్యక్తి రావాలి కదా! వాళ్ళకే కారు సరిపోతుందో లేదో మరి నన్ను కూడా తీసుకెళ్ళాలంటే, మరి కారులో ఖాళీ ఉందో లేదో కనుక్కో నువ్వు" అన్నారు. సరేనని వాళ్ళని అడిగితే, "లేదు లేదు మా కారులోనే ఇంకా మేము ఒకళ్ళిద్దరం మాస్టర్‌తో పాటు ఇంకొకళ్ళు వచ్చేటట్టుంటే మేమే ఆగిపోవాలి. ఇది బస్సులో వెళ్ళాలి. కాబట్టి ఖాళీ లేదు" అన్నారు. సరే ఇప్పుడు మాకు తెలిసిన అబ్బాయికి జీప్ ఉంది. సరే అతన్ని పిలిపించుకొని ఆ జీప్‌లో మళ్ళా ఇంకా సరే జీప్ కాబట్టి ఇంకా నలుగురం వెళ్ళొచ్చు కదా! అందుకని చెప్పి మాస్టర్ గారి అన్నగారి అబ్బాయి, మా వారు, నేను ఇంకా ఇంకొకళ్ళిద్దరం కలిసి మొత్తం 5, 6 మాస్టర్ ఇద్దరు వాళ్ళ కారులో వచ్చారు. ఇంకా వాళ్ళతో వచ్చిన వాళ్ళు అందరం కలిసి జీప్‌లో రామిరెడ్డి తాతగారి దగ్గరికెళ్ళాం. వెళ్ళడానికి రాత్రి 12, 1 గంట అయిపోయింది. వెళ్ళేటప్పటికి ఆయన ఇక్కడ మాస్టర్ దగ్గరికొచ్చి వాళ్ళు చెప్పుకోంగానే ఈయనేం చేశారో ఆయన వచ్చి ఆ స్థలంలో గుడి కట్టే స్థలంలో కూర్చొనున్నారు. సరే వచ్చేసారు ఆయన వెంటనే. సరే మేము వెళ్ళేసరికి కూర్చొనున్నారు మంచం మీద. నిద్రపోలేదు. సరే మేము వెళ్ళాక మేము పట్టుకెళ్ళి స్వీట్స్ తిన్నారు. సిగరెట్లు తాగాం. సరే మమ్మల్ని అందరిని ఆశీర్వదించారు. మాస్టర్ కూడా చాలా సేపు కూర్చున్నారు ఆయన దగ్గర. మాట్లాడుకున్న తర్వాత తెల్లవారితే మాకిక్కడ శ్రావణ పౌర్ణమి. మా మందిరం యానివర్సరీ. అందుకని చెప్పి మళ్ళీ అర్ధరాత్రి అప్పటికప్పటికి బయలుదేరి తెల్లారిగడ 4 గంటలకి కొంచెం సేపు కూర్చొని మళ్ళీ వెంటనే బయలుదేరి వచ్చేసాం. తర్వాత ఆహ్, కార్తీక మాసంలో గుడి శంకుస్థాపన. నల్లపాడు గుడి గుంటూరు. దానికేం చేశారంటే మాయమ్మని తీసుకొచ్చారు. కన్యాకుమారి నుంచి. మాయమ్మని తీసుకొస్తూ వాళ్ళు గుంటూరు తీసుకెడుతున్నారు. కార్తీక పౌర్ణమి ఆ రోజున. మాస్టర్ ఏం చేశాడంటే మాస్టర్‌కి సముద్ర స్నానం అంటే చాలా ఇష్టం. అందుకని అస్తమానం సముద్రానికి ఎడదాం, స్నానానికి ఎడదాం అంటుంటారాయన. అంటే ఆవేళ కార్తీక పౌర్ణమి స్నానానికి ఎడదామని అందరం 1, 2 కార్లు మాట్లాడుకున్నాం. భక్తులందరం కలిసి రెడీ అయినాం. మాస్టర్ కూడా వస్తానంటే. అంతా అయిన తర్వాత ముందు రోజు రాత్రి ఏం చేశారు, ఆయనకి తెలుసు ఈ మాయమ్మ వస్తుందన్న సంగతయితే మనకెవరికీ చెప్పడాయన. ఏం చేశారంటే ద్వారకాకి కాలేదో కొంచెం గుల్లొచ్చింది. కాబట్టి రేపు సముద్ర స్నానం క్యాన్సిల్ అన్నారు. ఇలా చేస్తే ఏముందండి అందులో కాల్లో గుల్ల లేదు, ఏమి లేదు. చెమంత గుల్ల. కానీ కారణం అది చెప్పాడాయన. అంతే. సరే అని అంటే ఆయనకి తెలుసును కాబట్టి ఆమె వస్తుందన్న సంగతి. మాకేమో అంటే ఇలా బాబుకి ఏదో చెమంత కాల్లో గుల్లొచ్చిందని చెప్పి ఆ కారణం చూపించి మమ్మల్ని అందరినీ మానేశారు. ఆయన రాలే. మానేసిన తర్వాత ఇంతటికి కొంచెం సేపు 7, 7:30 అయ్యే లోపల మాయమ్మ గారు వచ్చారు. కారొస్తే మాయమ్మ గారు వచ్చారని చెప్పి నాకు మనిషిని పంపించారు. అంటే మాస్టారు ఉన్న ఇంటికి మా ఇల్లు చాలా దగ్గర. వెంటనే మనిషి వచ్చి ఇట్లా మాయమ్మ గారు వచ్చారు రమ్మంటున్నారన్నారు. సరే వచ్చాం. వచ్చేటప్పటికి ఆ తల్లి చాలా వృద్ధురాలు. ఆమెకి ఎన్ని వందల సంవత్సరాలు ఉన్నాయో ఎవరికీ తెలీదు. ఆ తల్లి కారులోంచి కూడా దిగే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితిలో కారులోనే ఉంచి ఇంక మనం దింపడం ఎందుకని ఆమెని కారులోనే హారతిచ్చి, కారులోనే టిఫిన్ పెట్టి, కారులోనే మా స్వామివారి మాస్టర్ ఆయనకి హారతి అది ఇచ్చి అన్నీ చేశారు. అన్నీ చేసిన తర్వాత ఆమె నేను బయలుదేశానికెళ్ళాను వంకతోటి కిందకి దిగారు. దిగి ఏం చేశారు, అటు అటు వెళ్ళలా చేయలే. ఊరికి అలా నడిచేట్టు వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కొచ్చి మాస్టర్ ఇంట్లోకొచ్చేశారు నేరుగా. లోపలికొచ్చిన తర్వాత ఆ తల్లిని మళ్ళా మాస్టర్ దగ్గరికొస్తే ఇంకా ఇద్దరు కూర్చొని ధ్యానంలో కూర్చుంటే ఇద్దరు లేట్ అయిపోతుందని వాళ్ళేం చేశారంటే మా తల్లిని బయట కూర్చోబెట్టారు వరండాలో. కూర్చోబెట్టాక అప్పుడు అమ్మగారిని కూడా బయటకే తీసుకొచ్చి పూజ చేయించి మా అమ్మకి
మాస్టర్ మళ్ళీ హారతి అది ఇప్పించి అమ్మగారి చేత కూడా ఒక తల్లిని పంపించారు. తల్లిని పంపించిన తర్వాత మళ్ళీ ఆవిడ అక్కడ గుంటూరులో శంకుస్థాపనకి మాస్టారు మళ్ళీ మేమందరం 1, 2 కార్లు వేసుకొని మనం అందరం కలిసి భక్తులందరం మాస్టర్తో పాటు అందరం కలిసి శంకుస్థాపనకి వెళ్ళాం. శంకుస్థాపనకి వెళ్ళినప్పుడు మాస్టర్ అమ్మ డ్రైవర్ ఉన్నాడు కదా కూడా వచ్చిన ఆయనతోటి తీసుకొచ్చిన భక్తులతోటి చెప్పారు మాస్టారు, మీరు వెళ్ళేటప్పుడు ఒంగోలు తల్లిని తీసుకొస్తే అమ్మని మా వాళ్ళు కూడా మా భక్తులందరూ కూడా దర్శనం చేసుకుంటారు, ఒకసారి ఒంగోలు తీసుకురండి అని చెప్పారు. మాస్టర్ ఏమంటే సరేనని వాడు ఒప్పుకున్నారు తీసుకొస్తామని. ఒప్పుకున్న వాళ్ళు ఏం చేశారు, అమ్మకి లేట్ అయిపోతుంది, అప్పటికే చాలా రోజులు అయిపోయింది, తల్లి అమ్మ చాలా స్ట్రెయిన్ అయింది, అందుకని మేము తీసుకురామని చెప్పి ఫోన్ చేశారు. అప్పుడు మాస్టర్ ఏం చేశారు, మమ్మల్ని కొంతమందిని పంపించి బైపాస్ రోడ్డు దగ్గర నిలబెట్టించారు. సరే నిలబడ్డాం అక్కడ. వచ్చినప్పుడు గబగబా వాళ్ళు వ్యాన్ వేసుకొస్తుంటే ఆపాం. ఆపిన తర్వాత అప్పుడు అమ్మ ఇక్కడికి వస్తానన్నారు. అమ్మ వచ్చారు. వచ్చిన తర్వాత భక్తులందరూ దర్శనం చేసుకున్నారు. చేసుకున్న తర్వాత రాత్రి 10 గంటలటప్పుడు తల్లి మళ్ళా బయలుదేరబోతుంటే మేమేం చేశానంటే నేను షిరిడీ నుంచి ఒక వస్త్రం తెచ్చుకొని బాబా వస్త్రం అందరి మహాత్ములకి తాకించుకొని నేను ఇంట్లో పెట్టుకునేదాన్ని. అది ఆ రోజున అమ్మ తల్లి అమ్మ పాదాల మీద కూడా కప్పుదామని చెప్పి తీసి అమ్మ పాదాల మీద కూడా కప్పా. కప్పి తీసుకుందామంటే కారులో నేను మాస్టారు కొంతమంది భక్తులం కలిసి అమ్మని సాగనంపడానికి అందరం వెళ్ళాం అదే కారులో. మేము దిగుదామని వస్త్రం తీసుకోబోతుంటే అమ్మ ఇవ్వలే. 2 సార్లు ప్రయత్నం చేసినా తల్లి లొంగ చుట్టుకొని గబక్కన పట్టుకునేది. సరే మాస్టర్ ఉండే, అమ్మ వద్దులే, బాబా వస్త్రం అంటే తల్లికి కూడా అంత ఇష్టమేమో, వద్దులే తల్లికే ఇచ్చేయమన్నారు. సరేనని చెప్పి ఇంక మేము దిగి బైపాస్ రోడ్డు దాకా వెళ్ళి అమ్మని సాగనంపి వచ్చేసాం. ఆ తల్లి అలా వచ్చారు. దానికి ముందు రామిరెడ్డి తాతగారు ఏం చేశారంటే తర్వాత బొలగమూడి వెంకయ్య స్వామి వారి ఆరాధనప్పుడు మా రామిరెడ్డి తాతగారు గుంటూరు నుంచి వస్తున్నామని చెప్పి పంపించారు. గుంటూరు నుంచి రామిరెడ్డి తాతగారు భక్తులు. అప్పుడు సరేనని మేమందరం కలిసి ముందు రాత్రి బస్సుకి రెడీ అయి బయలుదేరాం. బయలుదేరితే మాస్టర్ ఏం చేశారు, ఆగమన్నారు. ఈయన ఎందుకో ఏమీ చెప్పరు, ఎవరికి ఏమీ చెప్పరు. చెప్పకుండా ఆగమంటే ఎందుకు ఆగమన్నారు, బస్సు బయలుదేరబోతుంటే ఇప్పుడు ఎడితే కానీ నెల్లూరు వెళ్ళమని చెప్పి అనుకుంటుంటే కాదన్నారు. సరే తొందర పడుతుంటే కొందరు భక్తులు సరే మీరు వెళ్ళండి అన్నారు. వాళ్ళు కొంతమంది భక్తులు ఇంక బస్సులో వెళ్ళిపోయారు. సరే మమ్మల్ని మటుకి మేము ఉన్నాం. రామిరెడ్డి తాతగారు వస్తామని తెలియబరిస్తే సరే మేమందరం ఉన్నాము. ఆయన రాత్రి 1 గంట తర్వాత వచ్చారు. సరే వచ్చిన తర్వాత కాసేపు మాస్టర్ ఇంట్లో కూర్చున్నాక తర్వాత మేమందరం కలిసి బయలుదేరి ఇక్కడి నుంచి కూడా కొంతమంది వేరే కారు వేసుకొని ఉంటే బయలుదేరి అక్కడి నుంచి స్వామీజీ వచ్చి మా రామిరెడ్డి తాతగారు వచ్చారు. అందరం కలిసి 2 కార్లు వేసుకొని బయలుదేరాం. తెల్లారి పొద్దున్నే కావలి దాకా వెళ్ళి కావలిలో మళ్ళీ స్వామివారికి అక్కడ స్నానం అది చేయించి హోటల్ దగ్గర టిఫిన్ అది పెట్టాక అక్కడి నుంచి బయలుదేరి బొలగమూడి వెళ్ళి అక్కడ స్వామివారి దర్శనం అది చేసుకుంటారు. అక్కడి నుంచి వాళ్ళు విద్యానగర్ తీసుకెళ్ళారు తాతగారిని. తర్వాత రాత్రికి మళ్ళీ విద్యానగర్ నుంచి వచ్చేసారు. వచ్చిన తర్వాత మా అందరం కలిసి వచ్చి స్వామివారేమో గుంటూరు, అదే తాతగారేమో గుంటూరు వెళ్ళిపోయారు. మేమేమి ఇక్కడ ఆగిపోయినాం. ఆ రకంగా మొట్టమొదటిసారి ఈ రామిరెడ్డి తాతగారు ఒంగోలు వచ్చారు. తర్వాత మళ్ళా ఇంకొకసారి వచ్చారు. తర్వాత మాస్టర్ సమాధి అయ్యాక 2, 3 సార్లు వచ్చారు తాతగారు. తాతగారు మటుకి చాలా సార్లు వచ్చారు. తర్వాత ఇంకా మహాత్మ ఎవరో వచ్చారంటే మాస్టర్ కోసం అనసూయమాత వచ్చాడు. మాస్టర్ ఏమో శరీరంతో ఉన్నప్పుడే అనసూయమాతను తీసుకురమ్మన్నారు. మేము వెళ్ళాము 2, 3 సార్లు దత్తగడి వెళ్ళాము, షిరిడి వెళ్ళాము, కానీ తల్లి అప్పుడు రాలేకపోయారు. తర్వాత మాస్టారు ఫస్ట్ ఆరాధనకి బెజవాడ వస్తేనే బెజవాడ నుంచి తీసుకొచ్చాము తల్లిని. తీసుకొస్తే మాస్టర్ ఆరాధన రోజున తల్లి ద్వారకామాయిలో దుప్పటి ముసుగు చీర కప్పుకొని పడుకున్న తల్లి మధ్యాహ్నం 3, 3:30 జనం ఎవ్వరు లేనప్పుడు మేము పెద్ద మందిరం కట్టుకుంటున్నాం. అదంతా వెనకాతలంతా రాళ్ళు, ముళ్ళు, చెట్లు అంతా భయంకరంగా ఉందన్నమాట. అంటే ఒక కేసు కూడా జరుగుతుంది మాస్టర్ సమాధి మీద. అందుకని అక్కడ కూడా మేమేం శుభ్రం చేయడానికి లేదు. అటువంటి పరిస్థితుల్లో తల్లి వచ్చి పడుకున్న తల్లి గబక్కన లేచి ఎక్కడికి వెళ్తుందో తెలీదు, గబగబా వెళ్ళిపోయింది. సరే ఎక్కడికి వెళ్తుందో తల్లి అని చెప్పి కూడా వెళ్ళి చూస్తే మాస్టర్ సమాధి దగ్గర ప్రదక్షిణ చేస్తుంది తల్లి. సరే గబగబా మా పక్కనున్న వాచ్మెన్ని పిలిచి ఒక కొబ్బరికాయ తెచ్చి అంటే అప్పుడు ఆ ప్రదక్షిణాలు 3 ప్రదక్షిణాలు చేసి ఆ కొబ్బరికాయ ఇస్తే అక్కడున్న రాయికేసి కొట్టి
అక్కడ పడేసి వచ్చేసింది. అంటే తల్లికి కూడా అంత ప్రీతికరమైన ఆయన ప్రీతనమాట మాస్టారంటే. ఆయన ఆమె చెప్పినట్టుగా నేను దత్తాత్రేయులు వారి తల్లిని అనసూయమాతని ఆయన చెప్పినట్టుగా ఈయన దత్తాత్రేయులు వారు ఆయన కొడుకు ఆమె కొడుకే కదా! అంటే ఆమెకు కూడా అంత ప్రీతి అక్కడికొచ్చి ఆ రాళ్ళు, ముళ్ళు, చెట్లు, చేమలు అందులో వెళ్ళిపోయి ప్రదర్శనలు చేసేసింది తల్లి. మాకే ఆశ్చర్యం వేసింది. అంటే మన మాస్టారు మనకెంత గొప్పవారు అన్న సంగతి మనకి ఎదురుగుండా ఉంటే తెలీదు. కానీ ఆ తల్లొచ్చి ఇలా ప్రదర్శనలు చేసేసరికి అందరూ ఆశ్చర్యపోయారు జనమంతా. జై సాయి మాస్టర్. 'గులాబ్ బాబా' గారు. ఎప్పుడొచ్చారంటే మాస్టారు సమాధి అయిన తర్వాత విగ్రహ ప్రతిష్టకి 91లో వచ్చారు మాస్టారు. ఆయనొచ్చారు. ఆయన కూడా అంటే మాస్టారు శరీరంతో దర్శించుకున్నారు ఆయన్ని. అవి యాత్రకెళ్ళి నాగపూర్ అది వెళ్ళినప్పుడు. అని మాస్టారు ఇక్కడ విగ్రహ ప్రతిష్టకి వచ్చినప్పుడు ఇప్పుడు అమ్మగారిని చూడడం కోసమని మాస్టారు ఇంటికొచ్చి అమ్మగారికి దర్శనమిచ్చి వెళ్ళారు. ఇంక తర్వాత మాస్టారు సమాధి అయ్యాక ఇంకెవరు రాలేదు. ఇంక ఆయన కోసం వస్తారు గానీ మన కోసం వస్తారా ఏంటి? మహాత్ములందరూను. జై సాయి మాస్టర్. 1888లో కావలి డాక్టర్ గారు వాళ్ళు బస్సు ఏస్తే ఆ బస్సులో మాస్టారు వెళ్ళినప్పుడు రథసప్తమి రోజున అక్కడ కావలిలో షిరిడీలో మాస్టారు హారతి ఇద్దామని చెప్పి నైవేద్యం అది పెట్టుకొని కర్పూర పళ్ళెంలో వేసుకొని బాబాకి హారతి ఇద్దామని ఇప్పుడు దండం పెట్టుకుంటుంటే ఆ టైంలో ఎవరో మరి ఒక సెక్యూరిటీ మనిషిలాగా వచ్చి తాళం తీసి 3 నిప్పు కణికలు మాస్టారు పళ్ళెంలో వేశారట. అది తీసుకొని ఆ కర్పూరం హారతి ఇచ్చి బాబా తర్వాత మళ్ళీ ఆయన కనబడితే కృతజ్ఞత చెప్దామన్నా కూడా కనబడలేదట ఆయన. అది తీసుకొని వాళ్ళు ఆ ఉప్పు కణికలు తీసుకొని బాబాకి హారతి ఇచ్చి అది ఎలా కాపాడాలా అని చెప్పి వాళ్ళు వంట చేసుకోవడానికి గంగాళాలు అవి పట్టుకెళ్ళారు కాబట్టి ఒక గంగాళంలో పెట్టుకొని కుంపటి కావాల్సొచ్చింది. ముందు తీసుకెళ్ళి బస్సులో పెట్టుకున్నారు. ఎక్కడున్నా మళ్ళా ఎవరన్నా గుర్తుపడతారని. అప్పుడు నిప్పు కుంపటి కావాలంటే మహసాబాద్ గారి ఇంటికెళ్ళి కుంపటి తీసుకొచ్చి, ఆ పక్కన ఎవరినో అడిగితే బొగ్గులు ఇస్తే అవి తీసుకొచ్చి, ఎందుకంటే మీకు బొగ్గులు, కుంపటి ఎందుకని అడిగితే పసిపిల్లలుంది పాలు కాచుకోవడానికి అని చెప్పారు. ఇంక లేకపోతే బాబా నిప్పు ఉంటదంటే వాళ్ళు ఎవరు ఒప్పుకోరు కదా! అది తీసుకొనొచ్చి రాత్రి తెల్లవార్లు కాపాడుతూ 3 రోజులో, 4 రోజులో దాన్ని కాపాడి అన్ని ఊరు యాత్రలు చేసుకుంటూ మొత్తానికి ఒంగోలు తీసుకొచ్చాడు. ఒంగోలు తీసుకొచ్చి మాస్టారు బస్సులో వచ్చినప్పుడు మొట్టమొదట మాస్టారు ఇంట్లోనే పెట్టి ఇక్కడే మాస్టారు శరీరంతో ఉన్న ఇంట్లో పెట్టి దానికి హారతి ఇచ్చి అమ్మగారిని కూడా లోపల నుంచి అమ్మగారిని కూడా ఈ రూమ్‌లోకి తీసుకొచ్చి పూజ చేయించి అందరూ భక్తులు వచ్చిన వాళ్ళని దర్శనమిచ్చి దాన్ని తీసుకొచ్చి మందిరం దునిలో కలిపారు. తర్వాత కావలెళ్ళి కావలి మందిరంలో దునిలో కలిపారు. ఇంక ఇక్కడి నుంచి ఆంధ్రాలో ఎక్కడ కావాల్సొచ్చినా కావలిలోంచి కానీ లేకపోతే ఒంగోలు నుంచి కానీ అందరు భక్తులు పట్టుకెడుతున్నారు. షిరిడీ నుంచి మాస్టారు 1988 వచ్చారు. మామూలుగా తాడు కాల్చి పట్టుకెడుతున్నా కూడా ఒప్పుకోని సెక్యూరిటీ వాళ్ళు మరి వాళ్ళంతట వాళ్ళు పళ్ళెంలో నిప్పులు వేయడం అంటే మరి ఆయనకి భగవంతుడు బాబా ఎందుకు ఇచ్చాడో ఏదో మనకైతే తెలియదు. అది ఆయనకే తెలియాలి. జై సాయి మాస్టర్. 1987లో ఒంగోలు నుంచి ఒక బస్సు, నెల్లూరు నుంచి ఒక బస్సు వేసుకొని జయమ్మ, జయచంద్రారెడ్డి గారు వాళ్ళ ద్వారా ఒక బస్సు, ఒంగోలు నుంచి మాస్టారు ఆధ్వర్యంలో ఇక్కడి నుంచి ఒక బస్సు వేసుకొని 2 బస్సులు వేసుకొని మేమందరం కలిసి షిరిడీ వెళ్ళాం. అంటే మధ్యలో అన్ని ఊళ్ళు చూసుకుంటూ నరసోబవాడి అన్ని ఊళ్ళు చూసుకుంటూ వెళ్ళాం షిరిడీ. షిరిడీ వెళ్ళిన తర్వాత అప్పుడు మాస్టారు మేము తీసుకున్న కళ్యాణ మండపంలో మాస్టారు ఉపన్యాసం చెప్పారు. ఆ ఉపన్యాసం చెప్పినప్పుడు మా భక్తులందరం కూర్చున్నాం. అప్పుడు మాస్టార్‌ని సన్మానించుకున్నాం. అయోధ్య గారు కూడా మాస్టార్‌ని సన్మానించుకుంటాను అనంటే, అప్పుడు అక్కడ స్టేజీ మీద అయోధ్య గారు సన్మానించుకున్నారు మాస్టార్‌ని. మేమందరం కూడా మాస్టార్‌కి సత్కారం చేసుకున్నాం అక్కడ. అది 1987లో మేమందరం కలిసి 2 బస్సులు వేసుకొని వెళ్ళాం. ఎక్కడ వెళ్ళినా, ఏ ఊరెళ్ళినా అక్కడ ఆ సాంప్రదాయం పాటించమని చెప్పేవారు కానీ, మన ఇష్ట ప్రకారంగా కాదు. గాణగాపురం వెళ్ళాము మనం భిక్ష ఇవ్వడము, మాస్టారుకి ఏమంటే ఒక గిన్నెతో ఏదైనా భిక్ష చేసి అక్కడ పెడితే, ఆయన వచ్చిన వాళ్ళందరికీ భిక్ష పెడుతుండేవారు. మమ్మల్ని అందరినీ భిక్షకెళ్ళమనేవారు ఆయన. మేము తెచ్చిన భిక్ష ఒక గిన్నెలో కలిపి అందరికీ పెట్టేవారు ఆయన.
అంతేగాని వెళ్ళి అక్కడికెళ్ళిన తర్వాత ఆ ప్రకారంగా చేయమనేవాళ్ళు. బస్సులో కూడా టైం అయితే హారతులు, టైం ప్రకారంగా హారతులు చేయించేవారు. మనం ఏ ఊరు పెడతామో ఆ ఊరు ప్రాముఖ్యత, ఆ క్షేత్రం ప్రాముఖ్యత చెప్పేవారు మాస్టారు. అలాగే నరసవ్వ కూడా తీసుకెళ్లారు. అక్కడ పాదుకలకి పూజ వాళ్ళు చేస్తుంటే మాస్టారు ఆ పక్కన కూర్చున్నారు కానీ, నేనేదో గొప్ప వ్యక్తినని అసలు ఆయన అక్కడ పక్క ఏమి ఎక్కడా కూడా ఆయన యొక్క తత్వాన్ని ఎక్కడా బయటపడినెవరు. చాలా గోప్యంగా ఉంటారాయన. అన్ని చోట్ల గూడా ఆయన తనకేదో తెలియనట్టుగా గాణగాపూర్ వెళ్ళాము. అక్కడ అంతే. ఏ ఊరెళ్ళినా మాణిక్యనగరు వాళ్ళందరూ గొప్పగా ఈయన్ని రండి స్వామి అని అంటారు గానీ, ఈయన మామూలుగా మనతో పాటే ఉంటారు గానీ, ఆయన ఏదో ఒక గొప్ప వ్యక్తిగా ఎప్పుడూ ఆయన తలచరు. అసలు అలాంటి ఆలోచన కూడా రానివ్వరాయన. అందుకే ఆయన అంత మహానుభావుడయ్యాడు. మనం ఏమీ లేకుండా ఎగిరెగిరి పడుతుంటాం. తులసి పార్కుకి ఎదురుగుండా ఉండే కళ్యాణ మండపం. ఇప్పుడు చాలా దగ్గర బాబా మందిరానికి. వెనకాతలే బాబా మందిరం వెనకాతలే. ఇప్పుడు యువసం జై సాయి మాస్టర్. మాస్టారు సమాధి గురించి రకరకాల అభిప్రాయాలున్నాయి జనానికి. కానీ అందులో ఎదురుగుండా ఉండి చూసిన దాన్ని కాబట్టి ప్రత్యక్షంగా మాస్టారు 10వ తారీఖు నాడు ఏప్రిల్ 10వ తారీఖు మధ్యాహ్నం 1 గంట, 2 గంటలప్పుడు అక్కలకోట స్వామివారి పాదుకలొచ్చాయి ఒంగోలుకి. అవి ఎందుకొచ్చాయో ఎవరికీ తెలీదు. వచ్చి మాస్టారు ఇంటికొస్తే మాస్టారేమో లోపల గదిలో పడుకోనున్నారు. నిద్ర లేచి 3 గంటలకి బయటకొచ్చిన తర్వాత ఆయనేమో పాదుకలు తెచ్చిన ఆయనేమో బయటికెళ్ళున్నారు. వేరే ఒకాయన సంస్కృత పాఠశాల మా ఉపాధ్యాయులు వారు వచ్చి మాస్టారు కోసం వచ్చారు. ఆయనే పాదుకలు తెచ్చినాయన అనుకోని మాస్టారు పలకరిస్తే, "కాదు స్వామి నేను ఇలా వేరే ఒక వేరే కార్యం కోసం వచ్చాను" అన్నాడు. ఆయన దానికి కారణం ఏమిటని అడిగితే, "నా భార్యకి తలకాయ నొప్పుంది. ఆ తలనొప్పి ఎన్ని వైద్యాలు చేసినా తగ్గలేదు. ఎవరో వండి సాయిలీలామృతం పారాయణ చేస్తే తగ్గుతుందన్నారు. అందుకని చెప్పి వేరే భక్తులు ఒకసారి సాయిలీలామృతం చదివితే కొంచెం తగ్గింది మా భార్యకి. అందుకని మీ దగ్గరికి వెళ్ళి ఒక సాయిలీలామృతం అడిగి తీసుకురమ్మనమంది. మాకేమో జీతాలు 3, 4 నెలలకు కానీ ఒకసారి కానీ రావు. అందుకని డబ్బులు లేవు నా దగ్గర. నేను తర్వాత వచ్చాక ఇస్తాను. అందుకని ఒక పుస్తకం ఇవ్వండి మేము" అని చెప్పి ఆయన వచ్చి అడిగాడు. అడిగితే మాస్టారు ఉండి, "ఎవరు మీరు ఏందంటే" ఇట్లా సంస్కృత ఉపాధ్యాయుడిని అని చెప్పారు. సరేనని చెప్పి అప్పుడు ఆయన అడిగినప్పుడు మాస్టారు పుస్తకాలన్నీ ఆయనకిచ్చి, "నాకే డబ్బులు అక్కర్లేదని" చెప్పి మాస్టారు ప్రింట్ చేయించిన పుస్తకాలు మొత్తం ఆయనకిచ్చి, గురు చరిత్ర, బాబా చరిత్ర, ఆయన దగ్గర ఉన్న పుస్తకాలన్నీ ఇచ్చి, "మా పిల్లలకి మీరు సంస్కృత మాస్టర్ ఉంటున్నారు కదా, మా పిల్లలకి కొంచెం సంస్కృతం నేర్పండి" అని చెప్పారట. చాలా ఆయన సంతోషంతో, "నేను ఒక్క పుస్తకం కోసం వచ్చాను. నా దగ్గర డబ్బులు లేక తర్వాత ఇస్తానని. ఈయన చూడు ఎన్ని పుస్తకాలు ఇచ్చాడని" చెప్పి ఆయన చాలా సంతోషంగా ఆ పుస్తకాలన్నీ పట్టుకెళ్ళాడు. అది 10వ తారీఖు జరిగింది. సరే 10వ తారీఖు అయిపోయిన తర్వాత పాదుకలు ఏం చేశారంటే మాస్టారు తర్వాత మందిరంలో పెట్టిచ్చారు. బాబా మందిరంలో పెట్టించి మాస్టారు పాదుకల ప్రాముఖ్యత చెప్పడానికని చెప్పేసి మాస్టారు మందిరానికి వెళ్ళారు 10వ తారీఖు నాడు. వెళ్ళి ఊళ్ళో అందరికీ కూడా ఒక దీక్షలో ఇట్లా అక్కడ కోసం పాదుకలు వచ్చాక దర్శనం చేసుకోమని చెప్పి ప్రచారం చేయమని చెప్పారు. చేశారు. చేయడానికి చేస్తున్నారు మందిరం వాళ్ళు. ఈ లోపల మాస్టారు 10వ తారీఖు సాయంకాలం 6 గంటలకి హారతి అయిపోయాక, "నేను వచ్చి ఉపన్యాసం చెబుతాను పాదుకల ప్రాముఖ్యత" అని చెప్పి పాదుకల ప్రాముఖ్యత గురించి మాస్టారు అప్పటికి ఇంకా చిన్న ద్వారకామయ్య మందిరమే ఉంది, పెద్ద మందిరం కట్టుకోలేదు. వచ్చి మాస్టారు ఉపన్యాసం చెప్పారు. చెప్పిన తర్వాత ఆ రోజు అయిపోయింది. ఆ రోజు కావలి డాక్టర్ గారు వాళ్ళు ఏం చేశారంటే మాస్టారుతో ఫోన్లో మాట్లాడుతూ, "ఇట్లాగా పాదుకలు మేము రేపు వచ్చి పట్టుకెడతాం స్వామి" అని అన్నారట. వాళ్ళ ఊరు కావలికి. సరే మాస్టారు ఏం చేశాడు, "అమ్మా ఇట్లా పాదుకలు వాళ్ళు పట్టుకెడతారు కదా, మనం ఒక ఫోటో తీసుకుంటే బాగుంటుంది పాదుకలతోటి" అన్నారు. అంటే అప్పుడు ఇంత ఫోటో ఇదంతా లేదు కదా. సరేనండి మాస్టారు అన్నారు కదా అని ఈ బజార్‌లోనే ఒక ఆయన ఉండేవాడు మాకు. మాస్టారుకి ఫోటోలు తీసే అతను. ఆ అబ్బాయిని తీసుకొని నేను 4 గంటలప్పుడు మాస్టారు దగ్గరికొచ్చా. వచ్చేటప్పటికి మాస్టారు కొంచెం బడలిగ్గా ఉన్నారు. ఉండి, "అమ్మా నేను ఈవేళ ఫోటో తీసుకోలేను, వద్దు" అన్నారు. అని నాకేందో నాకు బాగుండలేదమ్మా అన్నారు. "ఏం బాలేదు సార్" అంటే, "నాకు గొంతుకి ఏందో డెక్క పట్టింది, మింగుడు పడ్డం లేదు" అన్నారు. "అదేంది సార్ మింగుడు పడకపోవడం ఏంది, మంచినీళ్ళు తాగకపోయినారంటే" మనమేదో తెలివైన వాళ్ళం కింద. ఆయన చెప్పింది ఆయనకి తెలీదు మంచినీళ్ళు తాగాలో ఏమిటో. నేనుండి, "అదేంది సార్ మంచినీళ్ళు తాగకపోయినారంటే" అమ్మగారుండి, "మంచినీళ్ళు ఏంది కాఫీ కూడా ఇచ్చాను,
తాగలేనంటున్నారు అన్నారు. సరే ఇంతట్లోకి డాక్టర్ గారు, హోమియోపతి డాక్టర్ గారికి మాస్టారు చీటీ రాసి ఇచ్చి, "అమ్మ నేను ఈ చీటీ పట్టుకెళ్ళి హోమియోపతి డాక్టర్‌కి చూపించు. ఆయన వస్తానంటే రమ్మనమను. లేదంటే ఈ చీటీ చూపిస్తే ఆయన మందిస్తాడు. నాకేం బాలేదు రాశాను అందులో" అని అన్నారు. సరేనని చెప్పి నేను 6 గంటలకు అయిపోయింది మాస్టర్ దగ్గర ఇవన్నీ ఇదంతా అయ్యేటప్పటికి. 6 గంటలకి నేను మందిరానికెళ్ళి నాకు తెలీదు ఆ డాక్టర్ గారు ఎక్కడో. మందిరానికెళ్తే అక్కడ మందిరంలో డాక్టర్ గారికి తెలిసినాయన ఒకాయన కనపడ్డాడు. ఆయనకి చీటీ ఇస్తే ఆయన ఏం చేశారు, ఆ చీటీ తీసుకొని డాక్టర్ గారి దగ్గరికెళ్తే డాక్టర్ గారు అయితే నేను వెళ్ళేటప్పుడు మాస్టారు ఏం చెప్పారంటే, "డాక్టర్ గారు రావడం లేట్ అయినా చేసినా మళ్ళా నేను నేను రాగలిగితే వస్తాను మందిరానికి ఉపన్యాసానికి. లేకపోతే మటికి రాలేమని" చెప్పారు. సరే ఇంతటికి డాక్టర్ గారి దగ్గరికి కబురు పంపించాక ఆయన ఏం చేశారు, మాస్టారు పేషెంట్‌లని చాలామంది నా డాక్టర్ గారి దగ్గరికి పంపించేవారు హోమియోపతి డాక్టర్ దగ్గరికి. ఆయన ఏం చేశారు, ఢిల్లీ పెడుతున్నట్టు ఆ రోజు రాత్రే బయలుదేరి. అందుకని నేను ఢిల్లీ పెడుతున్నాను ఈవేళ. మాస్టారు ఎవరినైనా పేషెంట్‌ని పంపిస్తే మళ్ళా నేను ఉండను కదా! మాస్టారుకి వచ్చి ఒకసారి చెబుదామని ఆయన అనుకుంటున్నట్ట. సరే ఈ మనిషి వెళ్ళిన తర్వాత అయ్యో! నేనే వద్దాం అనుకుంటున్నాను మాస్టారు దగ్గరికి ఆయన ఆయన బండి మీద అతను కూడా వచ్చి ఆ డాక్టర్ గారు కూడా వచ్చారు. వచ్చి చూసి ఈ మాస్టారు ఏదో చెప్పింది విన్నారు ఇలా ఏం బాగలేదు. విన్న తర్వాత మాస్టారు ఏం చేశారు, నేనేదో పలానా మందులు వేసుకున్నానని చెప్పారట. చెబితే ఆయన ఉండి ఏం చేశారు, "మీరు వేసుకున్న మందులే కరెక్ట్ సార్" అన్నట్ట. అనేసి ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత కావలి డాక్టర్ గారు వచ్చారు. కావలి డాక్టర్ గారు వచ్చి "పాదుకలు నేను ఇప్పుడు పట్టుకెళ్ళలేను సార్. నేనేదో వేరే ఊరు వెళ్తున్నాను ఏలూరు. రేపొచ్చి పట్టుకెడతారని" చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఈయన చెప్పింది విన్నాడు. ఆయన ఇంకో డాక్టర్‌కి చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత మాకు ఈ ఊళ్ళో మా కమిటీ మెంబర్ ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఆయనొచ్చి చూసాడు. ఆయనొచ్చి చూసి కూడా ఆయన కూడా ఏం చేశాడు, రాత్రికి నా దగ్గరికొచ్చి ఒక మాత్ర ఇస్తాను. నాలుక కింద పెట్టుకుంటే సరిపోతుంది. రేపు పొద్దున పరీక్షలన్నీ చేద్దామని ఆయన వెళ్ళిపోయాడు. ఎంతమంది డాక్టర్‌లొచ్చినా కూడా ఈయన ఏమీ ఎవరికీ అంతు చిక్కనివ్వలే. అసలు వాళ్ళెవరికీ కూడా మందు ఇవ్వాలనే బుద్ధి కూడా పుట్టల. మరి ఎందుకనో మరి ఈయన ఏం చేశాడో అలా అయిపోయింది. అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను మందిరానికెళ్ళి ఇంక మాస్టారు రానన్నారు కదా! అందుకని భక్తులను కూడా ఎవరు రావద్దని చెప్పారు. మాస్టారు వద్దు నాకు రెస్ట్ తీసుకుంటాను ఎవరిని రానివ్వద్దన్నారు. మందిరానికెళ్ళి మాస్టారుకి బాగలేదు అందుకని ఎవరు రావద్దని చెప్పా. అక్కడే ఉన్నా. రాత్రి 9 గంటలప్పుడు ఈయనొచ్చాక ఇద్దరం కలిసి మన మాస్టారు దగ్గరికొచ్చాం. అంటే అప్పుడు ఈయన నెల్లూరులో ఉద్యోగం చేసేవారు. అందుకని ఈయన హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌కొచ్చాక నేను ఆయన కలిసి ఇద్దరం మాస్టారు దగ్గరికొచ్చాం. వచ్చిన తర్వాత మాస్టారు ఉండి ఇట్లా మన డాక్టర్ గారు మందిస్తా అన్నాడు. ఎవరు తెచ్చేవాళ్ళు లేరిప్పుడు అని అనంగానే ఈయన నుండి "నేను తెస్తాను సార్" అన్నారు. అంటే ఇప్పటిదాకా ప్రయాణం చేసి వచ్చారు కదా! అంటే "పర్వాలేదు సార్ పెడతానని" ఈయన బండి మీద వెళ్ళి మందులు తీసుకొచ్చాం. ఈ మందులు తీసుకొచ్చేటప్పుడు మాస్టారు నిద్రపోయారు. ఆ మాత్రలు వేసుకోలే. మాస్టారు నిద్రపోయారు. మాస్టారు నిద్రపోయిన తర్వాత అమ్మగారికి ఇచ్చి "అమ్మ మాస్టారు లేవంగానే ఈ మాత్ర నాలుక కింద పెట్టండి" అన్నారు. ఆ మాస్టారు లేవలేదు, పెట్టుకోలేదు. సరే తెల్లారిపోయింది. ఈ లోపల అయోధ్య గారికి సేలంలో ఉంటే మాయమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఎందుకు వచ్చాడు అంటే, ఆయన మార్చి నెలాఖరులో వచ్చాడు ఆయన ఇక్కడికి. ఎందుకు వచ్చాడంటే, ఆయన గురువుగారు శివనేశ్వర స్వామి "నువ్వు 12 ఏళ్ల పాటు జనసంపర్కానికి దూరంగా ఉంటూ నువ్వు తపస్సు చేసుకోవాలి" అని చెప్పారట. ఇంత దీక్షగా 12 సంవత్సరాలు నేను జనంలోకి ఎవరిలోకి రాను కదా! ఒక్కసారి మహాత్ములందరిని దర్శనం చేసుకొని వెళ్ళిపోదాం అనే ఉద్దేశంతో ఆయన అందరిని దర్శించుకుంటూ మాస్టారు దగ్గరికొచ్చాడు. ఇక్కడికొచ్చి మాస్టారు దర్శించుకున్నారు. మాస్టారుని తెచ్చుకుంటే ఎప్పుడు ఆయన అయోధ్య గారు వచ్చినా ఆయన భిక్ష మాస్టారుకి ఇస్తూ మమ్మల్ని అందరినీ భోజనానికి పిలిచేవాడు కానీ ఆయన ఎవరింటికి భోజనానికి వచ్చేవాడు కాదు వాళ్ళు ఎప్పుడు కూడా. అప్పుడు "అమ్మా నేను ఇది కారణం కనుక నేను రాను ఇంకా మీకు అందరికీ కనపడ్డని" చెప్పినప్పుడు "స్వామి మా ఇంటికి కూడా భోజనానికి రమ్మనమంటే వస్తానన్నాడు." వచ్చి ఏప్రిల్ 1వ తారీఖు నాడు మాస్టారు, అయోధ్య గారు ఇద్దరు కలిసి భిక్షకు వచ్చారు మన ఇంటికి. భిక్ష తీసుకున్నారు. అయిపోయిన తర్వాత మళ్ళా ఆయన విద్యానగరు, గొలగమూడి ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళి ఆఖరికి సేలం చేరారు మాయమ్మ దగ్గరికి. చేరిన తర్వాత ఆయనకి 10వ తారీఖు రాత్రి కలొచ్చిందట. ఏమని పుష్పక విమానంలో అక్కలకోట స్వామి, బాబాగారు ఇద్దరు చెరో పక్క చేయి పట్టుకొని విమానంలోకి ఎక్కిస్తున్నట్టుగా కలొచ్చింది. అంటే వాళ్ళు మహాత్ములు కాబట్టి ఆ కళ కాకతాళీయం అని అనుకోకుండా అది నిజం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఆయన వెంటనే 10వ తారీఖు అయిపోయిన 11వ తారీఖు పొద్దున్నే అమ్మ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటే అమ్మకి తెలియందేముంది, అమ్మ కూడా కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకుందిట. అమ్మ నేను వెళ్ళొస్తానంటే కారణం ఏమి చెప్పకుండానే అమ్మ కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకుందిట. కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకొని ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి
ప్రసాదం కింద వెళ్ళిరా నాయన వెళ్ళమని చెప్పి సంజ్ఞానం చేసింది ఆవిడ. చెప్పంగానే 11వ తారీఖు బయలుదేరితే ఆయన 11వ తేదీ రాత్రికి వచ్చాడు ఇక్కడికి. అర్ధరాత్రి ఎప్పుడో వచ్చి గదిలో పడుకున్నాడు. తెల్లారాక మాస్టర్ దగ్గరికి వెళ్ళి మాస్టర్ని చూశాడు. మాస్టర్ దగ్గరే ఉన్నాడాయన. ఉన్నప్పుడు మాస్టర్ తోటి బాగానే ఉంది. నేను పొద్దున్నే మాస్టర్ దగ్గరికి వచ్చా. అంటే ఈయన నెల్లూరు ఉద్యోగానికి వెళ్ళాలి కదా! ఈయన బయలుదేరుతుంటే నేను వచ్చా. వచ్చి ఇద్దరం కలిసి వచ్చాం. వచ్చి సార్ ఎలా ఉందని అంటే, బాగుంది, రాత్రి బ్రహ్మాండంగా నిద్రపోయినానన్నారు. నాకు ఆనందంగా బాగా నిద్రపోయినా నాకేమీ లేదు, బాగుందన్నారు. అంత బాగుందని ఆయన మనం ఏమనుకుంటాం అసలు? సరే అప్పటికి 6, 6:30 అయింది. 6, 6:15 అయింది. సరే బయలుదేరి స్వామి పాదుకలు పట్టుకెళ్ళలేదా అన్న. వద్దు, మందిరం వాళ్ళని పంపించు, పూజ వాళ్ళ హారతి ఇచ్చి పట్టుకెళ్తారు, వాళ్ళు భజన చేస్తూ పట్టుకెళ్తారు అన్నారు. అంటే ఇప్పుడు మందిరం ఇంకా ఏమీ లేదు కదా, ఎవరో ఒకళ్ళ కాపలా ఉండాలి అక్కడ. ఒకళ్ళు వస్తే ఒకళ్ళు ఉండాలి. జనాలు ఎవరు ఉండేవాళ్ళు కాదు. అందుకని సరే నేను వెళ్ళి అక్కడ కూర్చుని అక్కడ వాళ్ళని పూజారిని అక్కడ ఉండే నలుగురు ముగ్గురిని పంపించా. పంపిస్తే వాళ్ళు ఏం చేశారు, వచ్చి ఈ పాదుకలు మాస్టర్ హారతి ఇచ్చి నెత్తిన పెట్టుకొని హారతి ఇచ్చారట. అప్పుడు ఆ పాదుకలు పంపించాడు. ఆ పాదుకలు పంపించి మందిరానికి వీళ్ళు భజన చేసుకుంటూ మందిరానికి వచ్చారు. మందిరానికి వచ్చి పాదుకలు పెట్టిన తర్వాత నేను ఇంటికి వచ్చేసా. ఇంట్లో పని చేసుకోవాలి కదా అని. ఇంటికి వచ్చి నేను ఇంట్లో పని చేసుకుంటుంటే ఇక్కడ మాస్టర్ ఇంటికి ఎదురుగుండా బండమ్మ అని చెప్పి ఒక అమ్మాయి మంచినీళ్ళు పోసుకుని ఒక ఆమె ఉండేది, ముసలామె. అంటే బండితోటి నీళ్లు పోసుకునేది, అందుకని బండమ్మ అని పేరు. ఆమె గబగబా ఏడుస్తూ వచ్చింది. నేను ఇంట్లో పని అప్పటికి ఇంకా 7:30 కూడా అయిందో లేదో అంతే. వచ్చి మాస్టారు రిక్షా కూడా ఎక్కలేకపోతున్నారు అన్నది. మాస్టర్ రిక్షా ఎక్కకపోవడం ఏంది, ఇప్పుడు కదా నేను వచ్చింది. మాస్టర్ కూర్చున్నారు, శుభ్రంగా మాట్లాడారు, మాకు ప్రసాదం ఇచ్చారు, ఇన్ని ఇచ్చారు అని. సరే ఆమె ఒకటే ఏడుస్తుంటే గబగబా బయలుదేరి తాళం వేసి వచ్చా. నేను వచ్చేటప్పటికి మాస్టర్ ఇల్లు ఇటు కదా, మాది దారి ఉంది కదా, ఆ మూల మీద కనబడతారే వాళ్ళు. అప్పుడే ఆ రిక్షాలో అయోధ్య గారు మాస్టర్ గారు మన ఆ సెంటర్కి వచ్చేసాడు. సెంటర్కి వచ్చేటికి మాస్టర్కి బాగలేదు. నేను ఏడ్చుకుంటూ కేకలు పెట్టి బజార్లో వాళ్ళందరూ కూడా వచ్చారు నాతో పాటు ఆసుపత్రికి. ఆసుపత్రి ఇక్కడ దగ్గరే కదా, మాకు చాలా దగ్గర, రంగారావు ఆసుపత్రి. వెళ్ళాం. వెళ్ళేటప్పటికి అక్కడ డాక్టర్ గారు, నైట్ డాక్టర్ గారు రౌండ్స్కి వెళ్ళి ఉన్నాడు. రౌండ్స్కి వెళ్ళి ఉంటే సరే ఆ డాక్టర్ గారిని పిలిచి, సార్ ఇట్లా బల్ల మీద పడుకోబెట్టాం. మాస్టర్ రిక్షాలో వచ్చి దిప్పి బల్ల మీద పడుకోబెట్టి ఆ డాక్టర్ గారిని పిలిస్తే ఈ అమ్మాయి అర్జెంట్ సార్ అంటే పాప రౌండ్స్లో ఉన్న డాక్టర్ గారు వచ్చి చూశాడు. చూసి అమ్మ 10-15 నిమిషాలు అయింది, శరీరం వదిలేసి అన్నాడు. ఇప్పుడు 10-15 నిమిషాలు అవ్వడం ఏంది, ఇప్పుడే కదా మనం వచ్చాం, ఇన్ని జరిగాయి ఏంది అని అనుకుంటే, అప్పుడు అయోధ్య గారు ఏం చెప్పారంటే, అమ్మ ఆ గదిలోంచి ఈ గదిలోకి వచ్చారు ఆయన బాగానే. ఇక్కడికి వచ్చి ఆయన ఎక్కడైతే కూర్చుని సత్సంగం చెప్పేవారో అక్కడికి వచ్చి శరీరాన్ని వదిలేశాడు. అప్పటి నుంచి ఆ శరీరాన్ని పట్టుకోవడం కష్టమైంది. కానీ నేను నిర్ధారణ చెయ్యకూడదు కదా, అందుకని చెప్పి ఇక్కడి దాకా తీసుకొచ్చామమ్మా అన్నాడు. సరే తర్వాత తీసుకొచ్చి అమ్మగారికి ఎలా చెప్పాలి, చెప్పాలంటే ఆమెమో ధైర్యంగా ఉన్నారు. మాస్టర్కి ఏం బాగలేకపోవడం ఏం లేదు, ఊరికేదో డాక్టర్ దగ్గరికి వెళ్తానని ఉద్దేశంతో ఆ తల్లి ఉన్నారు. ఆమెకు అసలే ఆరోగ్యం బాగలేని మనిషి కదా. సరే ఎలాగా అని అనుకుంటే అప్పుడు ఇంకా నేను అక్కడ ఉండి వేరే మనిషి ఈ బజార్ ఆమె పెద్ద ఆమె ఉంది. అంటే మాస్టర్ని వదిలిపెట్టి రావాలంటే కష్టం కదా, మరి అక్కడ మనం చూసుకోవాలి కదా. వాళ్ళేమో డాక్టర్లేమో ఒకటే గోల, మీరు అర్జెంటుగా తీసుకెళ్ళండి అని. ఈ భక్తులందరూ వచ్చేసారు అప్పుడే. మాస్టర్ అవి తయారని తెలియంగానే మందిరంలో వాళ్ళు చుట్టుపక్కల ఒకళ్ళొకొకడు అందరూ వచ్చేసారు. అప్పుడు సరేనని ఇంకా నాకేమో శరీరాన్ని రిక్షాలో తీసుకురావడం ఇష్టం లే. అప్పుడు కారు కోసం ప్రయత్నం చేస్తే అప్పుడు ఒక డాక్టర్ గారు వస్తే సరే కారు తెప్పించి మాస్టర్ని కారులో తీసుకొచ్చాం. ఈ లోపల ఈ బజార్లోనే సరోజనమ్మ గారని ఒక ఆమె ఉంది. ఆమె చేత మా అమ్మగారికి పెద్ద ఆమె కదా అని ఆమె చేత చెప్పి పంపించాను. ముందు నేను అక్కడ మాస్టర్ దగ్గర ఉండి చెప్పి పంపిస్తే అమ్మగారు ఉండి ఆమె రాగానే ఎలా ఉంది మాస్టర్కి అంటే, అమ్మ మీరు ధైర్యంగా ఉండాలి అని అనగానే ఆమెకు అర్థమైపోయింది. అర్థమైపోయి ఆమె అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయారు. అప్పుడు మాతో పాటు డాక్టర్ గారు ఉన్నారుగా, ఆయన గబగబా వచ్చి ఆయనకేదో అమ్మగారికి ఏదో కాస్త ఇది చేసి స్లోలోకి తెప్పించారు. తర్వాత మాస్టర్ తీసుకొస్తే మాస్టర్ ఎక్కడైతే కూర్చొని సత్సంగం చేసేవారో అక్కడే పడుకోబెట్టాం. అమ్మగారికి ఎదురుగుండా ఉంటారు కదా, పడుకోబెట్టిన తర్వాత రాత్రికి ఐస్ పెట్టాలని అప్పుడు ఇటు పక్కకి తీసుకొచ్చి పడుకోబెట్టాం. రాత్రి అంతా అయిపోయిన తర్వాత మామూలుగానే కార్యక్రమం అంతా అందరి మాదిరే శరీరాన్ని దహనం చేయడం అనే ఉద్దేశంతోనే అంతా రెడీ అవుతున్నది. మరి అది ఎలా వచ్చిందో జనంలోంచి ఎవరన్నారో ఎవరు అడిగారో మొత్తానికి తెలియదు. సమాధి చెయ్యాలి అనే మాట వచ్చింది. అది ఎవరి దగ్గర నుంచి వచ్చేది ఇప్పటికి నాకు తెలియదు. అది ఎలా వచ్చింది ఎవరికైనా ఎవ్వరికీ తెలియదు. అది మొత్తానికి వచ్చేసింది అలాగా. వచ్చేటప్పటికి
అది అందరిని ఇంక ఒకళ్ళకొకళ్ళు సమాధి అంటే సమాధి అనుకున్నారు. అదట్లాగే సరేనని అప్పుడు అమ్మగారి దగ్గరకొచ్చి అడిగారు. "అమ్మ మరి సమాధి చేయాలంటున్నారు భక్తులంటే" "అందరూ మీ ఇష్టం మీరు ఎలా చేసినా కూడా నాకు ఇష్టమే" అన్నారు ఆవిడ. అప్పుడు సరేనని అప్పటికప్పుడు అయోధ్య గారి చేత అవన్నీ చేయించి అప్పుడు అక్కడ సమాధి చేశారు. మరుసటి రోజు పొద్దున్న సమాధి మధ్యాహ్నం 3 గంటల నుంచి ఊరేగింపు మొదలుపెట్టి సాయంకాలం 6 పొద్దుగూకేటప్పటికి సమాధి చేసేసారు. అది. అది ఎలా వచ్చింది ఆ మాట అనేది ఇప్పటికి కూడా ఎవరికీ తెలియదు. అది ఆయనకే తెలియాలి. జై సాయి మాస్టర్. మాస్టారు దగ్గర మా కుటుంబం 13 సంవత్సరాలు మాస్టారు దగ్గరుండే అదృష్టం కలిగించారు మాస్టారు. అంటే మాస్టారు గురువుకి, అగ్నికి, స్త్రీకి దూరంగా ఉండమని చెప్తుండేవారు. అందుకని మాస్టారు దగ్గర మాస్టారు చాలా సార్లు ఆయన ఉన్న ఇంటికి దగ్గరగా రమ్మనమని చెప్పినా కూడా మేమెప్పుడు వెళ్ళలేదు. కానీ మాస్టారు దగ్గర మటుకు ఆయన ఉన్న చోట ఆయన మా ఇంట్లో ఉండడం గానీ, ఆయన సన్నిధిలో ఉండడం గానీ, 13 సంవత్సరాలు ఆయన గురు సేవ చేసుకునే భాగ్యం నాకు దగ్గరుండి 75లో మాస్టారు మొట్టమొదట మా ఇంటికొచ్చారు. అప్పటినుంచి 89 13 సంవత్సరాలు 14వ సంవత్సరం వచ్చింది. 13 సంవత్సరాలు ఆయన సేవ చేసుకునే అదృష్టం కలిగించాడు. అందరిలోకి చాలా అదృష్టవంతురాలినని చెప్పి నేను చాలా ఆనందపడతాను. తర్వాత మా పిల్లల్ని కూడా ఆయన చదివించమన్న చదువులే చదివిచ్చాం. ఆయన మా పిల్లలు చదువుకున్న చదువులు చాలా చిన్న చదువులు. పాలిటెక్నికు, సర్టిఫికేట్ కోర్సు. అయినా కూడా ఈవేళ చాలా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు. అంటే ఆయన దయతోటి. ఆయన చెప్పిన చదువులు ఆయనవే చదివించమన్నారు. చదివిస్తే ఈవేళ రోజున వాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్లుగా పెద్ద ఉద్యోగాలు చేసుకుంటున్నారు. దానికి అంతటికీ కారణం మా మాస్టారు. ఆయన పెట్టిన భిక్ష. ఆయన 79లో "అమ్మ నీకేం కావాలి" అని అడిగారు. "ఏం కావాలనుకుంటున్నావు" అన్నారు. అంటే మేము చాలా పేదవాళ్ళమే. అంటే మాకేం పెద్దగా ఆస్తులవి ఏమీ లేవు. ఆయన ఉద్యోగం ఒకటే మాకు ఆధారం. అటువంటి పరిస్థితుల్లో మాస్టారు "ఏం కావాలమ్మా" అని అడిగినప్పుడు "స్వామి ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా చివర్లో అయినా సరే ఒక చిన్న ఇల్లుంటే బాగుంటుంది. తర్వాత పిల్లలిద్దరు. నేనేమో పెద్ద పెద్ద చదువులు చెప్పించలేను డొనేషన్‌లవి కట్టి ఆ శక్తికి. అటువంటి పరిస్థితిలో పలానా వాళ్ళ పిల్లలు" అని అనుకోకుండా వాళ్ళ బతుకు వాళ్ళ బతికితే చాలు అన్నా. "అదేముందమ్మా అదేం కోరరాని కోరిక కాదే" అన్నారు. అంతే. ఆ రోజు నుంచి ఆయన మమ్మల్ని చాలా అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. మా పిల్లలిద్దరి బాధ్యత కూడా పెద్ద బాబు బాధ్యత నాది. చిన్న బాబు బాధ్యత నర్సోబవాడిలో ఉన్న నరసింహ సరస్వతి అన్నారు. అందుకని మా చిన్న బాబుని సంవత్సరానికి ఒకసారి కానీ, 2 సార్లు గానీ నరసోబవాడికి వెళ్ళి రావాలని చెప్పారు. అంటే "ఒకసారి వెళ్ళొస్తాను స్వామి" అని అన్నాడు. అందుకని ఇప్పుడు ప్రతి సంవత్సరం ఒకసారి నరసోబవాడికి వెళ్ళొస్తుంటాడు మా చిన్నబాబు. పెద్దబాబు బాధ్యత నాది అన్నారు. అందుకని ఈ రోజుకి కూడా ఆయనే బాధ్యత తీసుకున్నారు. వాడు రిటైర్ అయ్యాక కూడా మళ్ళా యూపీలో ఉద్యోగం వచ్చి చేస్తున్నాడు. అందుకని ఆయన దయ ఇవాల్టికి కూడా మా ఇంటి మీద అలాగే కురిపిస్తున్నాడాయన. దీనికి అంతటికి కూడా మా వారి సహకారం, పిల్లల సహకారం లేతే నేనేం చేయలేను. బాబు పుట్టినప్పుడు గానీ, ద్వారకా బాబు పుట్టినప్పుడు గానీ, మాస్టారుకి ఎక్కడికెళ్ళినా కూడా వెళ్ళడం గానీ అన్నిటికీ మా వాళ్ళందరి సహకారం ఉంది. మాస్టారు మమ్మల్ని అంత ప్రేమగా చూసి అంత దగ్గర తీసి, ఈవేళ 10 మందిలో మేము కూడా ఒకళ్ళమని చెప్పి గుర్తింపు కలిగేటట్టు చేశారు అంటే అదంతా మా గురుదేవుల దయ. అంతకు మించి నేనేం చెప్పలేను. అది. జై సాయి మాస్టర్. ద్వారకామాయి. ఇది షిరిడీలోని ద్వారకామాయి కాదు. పూజ్య ఆచార్య ఇక్రాల భరద్వాజ మాస్టర్ గారు
చివరిగా నివసించిన గృహము. మల్లాది సీతారామయ్య గారు, సుబ్బలక్ష్మి గారి దంపతుల గృహము. వారి ఇంట్లోనే మాస్టర్ గారు నివసించారు. దానికి వారు పెట్టిన పేరు ద్వారకామాయి. ఇదిగో ఈ ఫోటోలు చూశారా? మాస్టర్ గారు స్వయంగా ఇంటి గృహ నిర్మాణ సమయంలో దగ్గర ఉండి పూజలో పాల్గొన్న అరుదైన ఛాయాచిత్రములు. ఈ ప్రదేశంలోనే మాస్టర్ గారు తమ భౌతిక దేహమును త్యజించింది. ఇప్పటికీ ఒంగోలు వెళితే మనం అక్కడికి వెళ్ళి దర్శించుకోవచ్చు. చివరిగా అరుదైన అలాగే ప్రత్యేకమైన ఈ ఛాయాచిత్రములు, ఈ ఫోటోలు మీకు చూపిస్తున్నాం. ఇది హృదయం ద్రవిస్తున్న అందరూ దర్శించుకుంటారన్న ఆలోచన తపనతోనే దీన్ని అందరికీ లభ్యమయ్యేలా చేయడం జరుగుతోంది. పూజ్య ఆచార్య ఇక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు తమ భౌతిక దేహం విడిచిన మహాసమాధి అయిన ఫొటోస్ ఇవే. వారు మన మధ్య భౌతికంగా లేకున్నా వారు సర్వవ్యాపకత్వంతో సర్వాంతర్యామై మనందరినీ ఎల్లప్పుడూ రక్షిస్తూనే ఉన్నారు. జై సాయి మాస్టర్, జై సాయి మాస్టర్, జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్, జై సాయి మాస్టర్, జై సాయి మాస్టర్. ఆధ్యాత్మిక బంధువులందరికీ నమస్కారం. మీరు చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే కనుక మాది చాలామందికి చేరదు. మేము కొత్త కొత్త వీడియోస్ చేసే ఉత్సాహం కలగదు. అందువల్ల దయచేసి మీరందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ధర్మం, మహాత్ములు, గురువులు, ఈ సంప్రదాయం చాలామందికి ప్రస్తుత యువతకి, జనరేషన్కి తెలియట్లేదు. నేను కష్టపడి చేసేది అందరికీ అందించాలి, నా చేతనంత 10 మందికి అందించాలి, నాకు తెలిసింది ఇతరులకి పంచుకోవాలన్నది ఈ ప్రయత్నం. అందువల్లనే నేను ఈ భక్తి సోపానం అనే ఆధ్యాత్మిక ఛానల్ని ఎంచుకున్నాను మిగతా వాటితో పోలిస్తే.
అందువల్ల మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన కాంటాక్ట్స్ అందరికీ చెప్పి మంచిది, మంచి ఛానల్ అని చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. మా వీడియోస్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి కొత్త కొత్త నోటిఫికేషన్ కోసం. మీరెప్పుడు ఇలాగా ఆదరిస్తూ ఉంటే, మీ ఆదరణ ప్రేమ చూపిస్తుంటే ఇంకా ఎన్నో మంచి విషయాలు ఎక్కడెక్కడో ఉన్న విషయాలు కూడా చెప్పాలని అనిపించి ఆ ప్రయత్నంలోకి మేము వెళ్తాం. అందువల్ల ఉత్సాహం రావాలంటే మీ ఆదరణ కావాలి కదా, మీరందరూ ఆశీర్వదించాలి కదా. అందువల్ల తప్పకుండా మీ అందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రేమ, మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ నాపై ఉంచండి.